మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ చూపించబోతున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటివరకు జనసేన ఎమ్మెల్యేలు కోరుకున్నది ఇదే. విడివిడిగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి వాళ్ళ మనసులో మాట చెప్పుకోవాలి అనేది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ అవకాశం అయితే కల్పించారు. ప్రస్తుతం ఆ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. రోజుకి నిన్న ఆల్రెడీ ఒక 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. 1+1 అంటే ఒక ఎమ్మెల్యేతో మాత్రమే విడివిడిగా సమావేశం అవుతున్నారు. అయితే ఓకే, లోపల ఏం జరిగింది అనేది బయటికి రానివ్వరు. అలాగని అనుకూలంగా రాస్తారా అంటే పత్రికలు అయితే ఖచ్చితంగా అక్కడ జనసేన కాబట్టి రాయకపోవచ్చు. అదే టీడీపీ ఎమ్మెల్యేలకి అయితే అక్కడ రాసే విధానం వేరుగా ఉంటుంది. 22వ తేదీన ఒక విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. దానికి ముందే ఈ మీటింగ్స్ పెట్టడం కూడా అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక చర్చ. ఇప్పటికే ఓపెన్గా తెలిసిన సీక్రెట్ అందరికీ. చాలా మందిలో అసంతృప్తి ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి ముందు చెప్పాలనుకుంటున్నారు. ఎక్కువగా అంటే డామినేషన్ పెరిగిపోతోంది కూటమిలో. కొంతమంది కొనసాగలేకపోతున్నారు. సమన్వయం మిస్ అవుతుంది. వీటన్నిటికీ ఇప్పుడు ఈ సమావేశాలు ఒక పరిష్కార మార్గం ఏమన్నా చూపిస్తాయా? ఇప్పటికైనా ఒక సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారా పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సంబంధించి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ పిఠాపురంలో సభ పెట్టినప్పుడు కానీ, లేదంటే ఆ ఉత్తరాంధ్రలో నాగబాబు గారు వెళ్ళినప్పుడు కానీ చాలామంది ఓపెన్గానే చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మైకులు కట్ చేసి ఇదంతా మనం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో 1-to-1 భేటీ అంటే ఒక రకంగా అసంతృప్తికి ఒక పరిష్కారమా, లేదంటే బుజ్జగించడమా, తెలుసుకోవడమా? ఎంతవరకు జనసేనకి ఇది ప్రయోజనకరం ఈ మీటింగ్స్? జనసేన ఎమ్మెల్యేలకైతే ప్రయోజనకరమే. వాస్తవంగా సాక్షినేమో మమ్మల్ని అసలు పని చేయనియట్లేదండి, అంతా కూడా టీడీపీ వాళ్ళే వాడేసుకుంటున్నారండి అన్న కోణంలో రాసుకొచ్చింది. అవును. కానీ జనసేన అధికారికంగా పంపించినటువంటి ప్రెస్ నోట్లో మాత్రం ప్రజలకు సంబంధించినంత వరకు ఏమేం కావాలని అడిగారు పవన్ కళ్యాణ్. వాళ్ళ నియోజకవర్గానికి ఏమేం కావాలో వివరాలు రాసుకుని వచ్చారు. ఒకళ్ళు రోడ్డు కావాలన్నారు, ఒకళ్ళు సాగునీటి ప్రాజెక్ట్ కావాలన్నారు, ఇంకోళ్ళు హైవే కావాలన్నారు. ఇట్లాంటివి అవే రాశారు తప్పించి ఇట్లాగా పవన్ కళ్యాణ్ చెప్పారని రాయలేదు. కాబట్టి అది రాయలేదు. సాక్షి రాసిందని మనం నమ్మడానికి లేదు. పవన్ ఈవెన్ నువ్వు సొంతగా జనసేన ప్రెస్ నోట్ అట్లా ఉన్నప్పుడు ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తారు. ఇప్పుడు మొన్న దాని పేరేంటది ఎక్సైజ్ దాంట్లో మాట్లాడారు కదా, బెల్ట్ షాపులు నేను వ్యతిరేకిస్తానన్నది కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ గురించి నేను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే కనుక తాజాగా జరిగినటువంటి ఆ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుకొచ్చారు కదా. ఆయన నెగిటివ్గా కావాలంటే ఆయన మాట్లాడగలరు, కానీ మాట్లాడలేదు. అంటే మేబీ ఎమ్మెల్యేలతో ఒకటి తెలుగుదేశం దగ్గర నుంచి నేర్చుకుని ఉండొచ్చు. చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, అయితే ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడలేదు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి అన్నది చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నీ పార్టీ తరపున గెలిచారు, నీ తరపున ప్రతినిధి అక్కడ. లోకల్ ఎమ్మెల్యేని చూసి ఓట్లేసే, లోకల్ క్యాండిడేట్ చూసి ఓట్లేసే తెలుగుదేశంలో ఒక 10%, 90% బాబు పార్టీ సింబల్ చూస్తారు. జనసేనలో 99.9% పవన్ కళ్యాణ్, 0.01% ఎమ్మెల్యే వాళ్ళ ఫేస్ పనికొచ్చేది. అంతే కదా. అది అక్కడ కాన్సెప్ట్ ఉంటుందా లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అయితే 20% దాకా లోకల్ లీడర్ బలం ఉంటుంది. వైసీపీకి 5%, 10% ఉంటుంది లోకల్ క్యాండిడేట్. జగన్బాబు ఉంటుంది. అది కామన్ థింగ్ అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాబోయేటటువంటి రోజులలో కలిసినే మనం వెళ్తున్నాం అన్న సంకేతం ఇచ్చారు ఇందులో. ఇప్పుడు లోకేష్ రాజమండ్రి వెళ్ళి మాట్లాడినా, ఈయన ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నా, మీరు ఉన్నాయి సర్దుకోండి, లోపల ఎవరు ఒకళ్ళకొకళ్ళు గొడవ పడకండి, తెలుగుదేశం ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడండి, అలాగే బీజేపీ వాళ్ళతో ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడండి, అవి సెటరేట్ చేసుకోండి. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేయించాల్సిన పని లేదు, లిస్ట్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడి చేయిస్తాను. అది పవన్ కళ్యాణ్ నేను చెప్పారన్నటువంటి పాయింట్ని ఇక్కడ వాళ్ళపై వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ అయింది కాబట్టి అంతవరకే ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మనం. అంటే వీళ్ళ పనితీరు, వీళ్ళ పరిపాలన కూడా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉండాలి అనే సంకేతం ఏమైనా ఇచ్చారా ఎమ్మెల్యేలకి? ఖచ్చితంగా. కాకపోతే సమస్య ఏంటంటే పాలనాపరమైన వ్యవహారంలో ఎమ్మెల్యే ఏం సర్టిఫికెట్లు ఇవ్వడు. రెసిడెంట్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమైనా ఎమ్మెల్యే ఇస్తాడా? ఇవ్వరు కదా. అది అధికారులు ఇస్తారు, ప్రభుత్వమే వాళ్ళకే అప్లై చేసుకుంటారు, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అప్లై చేయరు. అవి టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు,
వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అధికారి దగ్గరికి ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళినా నువ్వు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టించురు అమ్మ మేము ఇస్తామని చెప్తున్నారు. ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నారు. జనసేన వాళ్ళకి అట్లా లేదు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళకే పని అవుతుంది. అది క్లియర్. అంటే వీళ్ళకి ఆబ్లిగేషన్ అని చెప్పి పంపిస్తే ఓకే, మిగతా అదే తేడా వస్తుంది. అదే పాయింట్ ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చి ఉండొచ్చు మేబీ నేను అనుకోవడం. అంటే ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ కాకుండా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, గ్రామాలకి రావాల్సిన నిధులు కానీ వీటి గురించి ఎక్కువ ప్రస్తావించారు నిన్న ఎమ్మెల్యేలు అందరూ అనేది. ఇప్పుడు ఆయన ఎవరు పంచకర్ల రమేష్ గారు అయితే సింహాచలం దేవస్థానానికి సంబంధించి కొన్ని గ్రామాల పరిష్కారం ఉంది, అది పరిష్కరించండి త్వరగా సమస్య ఉంది అని ఇలా కొన్ని ఈయన దగ్గర ప్రస్తావించారట. అంటే అవి పరిష్కరించడం ద్వారా వీళ్ళ మార్కు కనిపిస్తుందా? అదేమన్నా అవుతుందా నిజంగా వీళ్ళ వల్ల సాధ్యం? కొత్త ఇష్యూ కాదు పంచగ్రామాల సమస్య. నేను వైజాగ్లో పనిచేయక ముందు నుంచి ఉంది. నేను దాని మీద రోజుల తరబడి స్టోరీలు వేసా, 30 minutes కూడా వేసా. ఏం లేదు, సింహాచలం భూముల్లో ఊర్లు వచ్చేసినాయి. సింహాచలం గుడి భూముల్లో ఊర్లు వచ్చేసినాయి. అవి ఇప్పటికీ 4-5 సార్లు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, అన్ని జరిగిపోయింది. 10-15 సార్లు అయిపోయి ఉంటాయి. అన్ని పేపర్ల మీద నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అడుగుతాం. ఆ భూములకి సంబంధించి వాళ్ళకే పట్టా ఇచ్చేయాలి. అలా ఇవ్వాలంటే దేవాదాయ శాఖ నిబంధన ఏంటి? దేవుడి భూమి అది. దానికి ఆల్టర్నేటివ్గా సింహాచలం దేవస్థానానికి వేరే చోట భూమి ఇవ్వాలి. ఇదే వాల్యూడ్ భూమి ఇవ్వాలి. కానీ ఇన్ని ఎకరాల భూమి వేరే చోట కావాలంటే ఇస్తుంది ప్రభుత్వం, ఏ మారుమూలలో. అంటే ఇక్కడేం కోట్లలో విలువ చేస్తుంది ఇప్పుడు సింహాచలం గ్రామాలది. ఒక 1000 కోట్ల భూమి అనుకోండి, 1000 కోట్ల ప్రభుత్వం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి దేవాదాయ శాఖది, విడిగా రాసి ఇచ్చేయడానికి వీల్లేదు. జగన్ దానికి తెలివిగా చేసిన ఎత్తుగడ ఏంటంటే ఈ 22A కిందన వాళ్ళకు కూడా ఇచ్చేసాడు అని ప్లాన్ చేశాడు. ఏది 20 ఏళ్ళు పైన ఉంటే ఎవరిదో వాళ్ళకే చెందుతుందని పెట్టాడు కదా. అలా చేద్దామని ఇప్పుడు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ దేవాదాయ శాఖకి సంబంధించి ఎవరు పిటిషన్ వేసినా మొత్తం లేచిపోద్ది. మళ్ళీ దానికి ఏం చేయాలి? దేవస్థానానికి వేరే చోట భూమి ఇవ్వాలి, పాలక మండలి ఒప్పుకోవాలి. పాలక మండలి వెళ్ళదే కాబట్టి ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇది 1000 కోట్ల భూమికి ఎక్కడో 50 కోట్లో 20 కోట్లో వ్యాప్తి చేసే భూమిని ఇచ్చేసేసి సర్దుపుచ్చుతారు. అక్కడ తేడా వస్తుంది. అది మళ్ళీ దాన్ని ఏమంటారు, ఆ టెన్షన్ ప్రభుత్వం తీసుకోవట్లేదు. అది ప్రమాదకరం. అది ఆలోచించుకోవాల్సిన అంశం అన్నమాట. అట్లాగే మిగతాయి కూడా సాగునీటి ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ కూడా ఒక రోజుతో పరిష్కారం అయ్యేగాచ్చు. ఈయన ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ మీరు బాగా జనంలో తిరగండి అయ్యా అని చెప్తున్నారు, చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే జనంలోకి తిరిగినప్పుడు బోల్డ్ సమస్యలు వస్తుంటాయి, పరిష్కరించగలగాలి. ఆయనకు కూడా తెలియనటువంటిది ఒకటి ఉంది చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా. డబ్బుకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు అయ్యా మా అమ్మాయి కొంట్లో బాగాలేదంటారు, నువ్వు నేను హాస్పిటల్కి చెబుతాను తీసుకుపో అంటే దారి ఖర్చులు ఎట్టయ్యా అంటారు. లేదా అక్కడ ఆరోగ్యశ్రీ పనిచేయట్లా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటే గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు చెప్పేది బొక్క అంటారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి ఎమ్మెల్యే చెప్తే డబ్బులు ఈయన పెట్టుకోవాలి. లేదు ఎవరో చచ్చిపోయారయ్యా అంటారు, ఎవరో పుట్టారయ్యా అంటారు, జేబులోంచి డబ్బు తీసి ఇస్తా ఉండాలి. ఏవో పోతే చదవా అంటారు. గుంటూరు ఎమ్మెల్యే కూడా ఇచ్చేవాడు, అట్లాగే ముస్తఫా ఇచ్చేవాడు. కాబట్టి ఇచ్చారని వాళ్ళు ఏమైనా గెలిపించారంటే ఏం లేదు, ఇవ్వకపోతే మాత్రం తెచ్చుకుంటారు. ఇప్పుడు అలా జనసేనలో అంతలా ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి అది సమస్య ఉంటది. అదే కాదు, చాలా ఇప్పుడు రోడ్డు మనం వెళ్తాం ఆ ఏరియాకి, సార్ ఈ రోడ్డు వేయించండి సార్ అంటారు, సార్ ఆ డ్రైనేజ్ చూడండి సార్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడకే ఉంది, ఊరు ఎక్స్పాండ్ అయిపోయింది కదా, అవుట్స్కట్స్. రాజమండ్రి కూడా అవుట్స్కట్స్ ఎక్స్పాండ్ అయిపోయింది కదా, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందా? మంచినీళ్ళ సదుపాయం ఉందా? రోడ్లు ఉన్నాయా? ఇవన్నీ చెయ్యాలి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అది అడుగుతారు. ఈయన ఏం చేయలేడు ఎమ్మెల్యే. అదే కదా, ఇది వీళ్ళిద్దరికి ఎంతవరకు తెలుసు? అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు అట్లా, మీకు ఎందుకు చేయండి 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 అనేసి. గ్రౌండ్ లో ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళాక అక్కడ చేయలేదు అనుకోండి, ఫస్ట్ సారి వెళ్ళావు చెప్పారు వాళ్ళు పరిష్కరిస్తామని చెప్పావు, మళ్ళీ ఇంకోసారి మొహం చూపెట్టగలం అక్కడికి. అదే కదా, అది సమస్య. అది అర్థం కావట్లేదు.
వీటన్నిటికంటే మేజర్ ఏంటి అంటే ఒక అసంతృప్తి ఎమ్మెల్యేల్లో. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత ఉందనేది పక్కన పెడితే ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యే ఎక్కువ అసంతృప్తి ఉంది. దానికి కారణం ఇందాక అనుకున్నట్టు డామినేషన్ అనేది ఎక్కడికక్కడ. అది ఏమన్నా పరిష్కరించే దిశగా ఈ సమావేశాల్లో దానికి ఏమన్నా ఒక పరిష్కారం దొరుకుద్దా? ఎందుకంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతున్నారు కాబట్టి. అంటే బేసిక్ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పార్టీని పట్టించుకోవట్లేదు, తను మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళతో ఎవరితో మాట్లాడట్లేదు అన్నటువంటిది వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అయితే అప్పుడప్పుడు ఈ మీటింగులు పెడతా ఉంటారు, లేదా ఇల్లు కలుస్తుంటారు. ఈయనేమో సినిమాల అడవిలో ఉంటున్నారు, ఎవరు కలవట్లేదు అన్నటువంటి ప్రచారం బాగా జరుగుతుంది. 18 నెలలు అయిపోయింది. 18 నెలల తర్వాత తొలిసారి కూర్చుంది ఇక్కడ. అవును, బాబు గారు ముందే కూర్చున్నట్టున్నారుగా 1+1 కొంతమందితో కూర్చున్నారు కాబట్టి. ఇప్పుడు బాబు గారు మళ్ళీ అంటే ఆయన ఒకసారి కూర్చుని వదిలేశారు. ఇప్పుడు ఈయన ఇప్పుడు బిగిన్ చేశారు. అంటే ఇప్పుడు బాబు గారు కూడా ఇది ఫాలో అవుతారు అనమాట. అంటే ఈయన చాలా ఆలస్యంగా బిగిన్ చేశారేమో. అంతే. ఎక్కడ బీజేపీ వాళ్ళు ఏమనాలి మరి, మాధవ్ కూర్చోవాలి సింగల్ 1-1. అవును, కానీ ఎంతవరకు పార్టీ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి సార్? రేపు పొద్దున ఏదో 22న విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఉందట, దానికి ముందు అక్కడ రేజ్ అవ్వకుండా కొన్ని పాయింట్లు ముందే ఏమన్నా తెలుసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? అందుకే ఈ భేటీ లేదు. ఆ మీటింగ్ చాలా ఉపయోగమే, ఈ భేటీలు కూడా ఉపయోగమే. పార్టీ ఎదుగుదలకి చాలా అవసరం. ఏమన్నా ఇంటర్నల్ గానే చెప్పేస్తారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఆ తర్వాత ఫైనల్ గా 22 మీటింగ్కి వచ్చేటప్పటికి మనందరం కలిసి ఉండబోతున్నాం, 15 ఏళ్ల పాటు మనమే ఉండబోతున్నాం, దానికి మానసికంగా సిద్ధంగా అని పిలుపునిస్తారు. అందుకోసమే జరుగుతుంది. అంతేగాని ఇండివిజువల్ అజెండా ఏమన్నా సిద్ధం చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఇంకేం లేదు. ఉంటే గనక రోజు ఈ మాట అనం కదా మనం. చంద్రబాబు గారు మార్గదర్శనంలో పనిచేస్తాం, బాబు గారి కింద పనిచేస్తాం అని చెప్పరు కదా. అది చెప్తున్నారంటే అదేం లేదని కదా అర్థం. అవును. కాకపోతే అంతర్గతంగా ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా వీళ్ళు విడుదల చేసిన ప్రెస్ నోట్లో నిజాలు అనుకోవాలి. అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది జనసేనలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఎందుకంటే ఎమ్మెల్యేల్లో కాస్తంత అసంతృప్తి ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఏమన్నా ఆ అసంతృప్తిని తొలగించే ప్రయత్నమా? రేపు 22వ తేదీన జరగబోతున్న విస్తృత స్థాయి సమావేశంలో ఏదైనా ఒక కీలక ప్రకటన చేస్తారా? ఒక నిర్ణయాలు ఏమన్నా ఉంటాయా? వేచి చూడాల్సిన అంశం.